హలో గైస్, రూ. 25,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి రూ. 25,000 చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఒక బెస్ట్ మొబైల్ గురించి చెప్తా. అది కూడా మనకు ఒక మంచి ఆఫర్‌లో ఉంది. యాక్చువల్‌గా మనకి ఈ మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి రూ. 32,000 లాంచ్ చేసినారు. ఇప్పుడు జస్ట్ మనకు రూ. 25,000 వస్తుంది. ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. దాంతో పాటు వాటర్ రేటింగ్ గాని, మంచి బ్యాటరీ బ్యాకప్, డిస్‌ప్లే అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ 14 ప్రో ప్లస్. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మీ 14 ప్రో ప్లస్ సంబంధించిన షార్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాదాకా చూడండి. అంతేకాక కొత్తలో మధ్యాహ్నం ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రియల్‌మీ 14 ప్రో ప్లస్ సంబంధించిన షార్ట్ అన్బాక్సింగ్ గురించి మాట్లాడితే మనకి బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ ఫస్ట్ మనకు ఒక కేస్ వస్తుంది. దాంతోపాటు మొబైల్, చార్జరు, కేబుల్. మనకి బాక్స్‌లో అన్ని కంటెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రియల్‌మీ 14 ప్రో ప్లస్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి మిడిల్‌లో ఉంటుంది. చూడడానికి మాత్రం బాగానే ఉంది. ఈ మొబైల్ మీద మనకు లైట్ పడినప్పుడు కొద్దిగా షైనింగ్ ఎఫెక్ట్ ఉంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం బాగుంది. దాంతో పాటు వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు దీంట్లో 6000 ఎంహెచ్ బ్యాటరీ యూజ్ చేసినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం మనకి ఇది ప్లాస్టిక్ బ్యాకే. ఫ్రేమ్స్ కానీ బ్యాక్ ప్యానెల్ మొత్తం మనకు ప్లాస్టిక్ బాడీనే యూజ్ చేసినారు. అది కూడా మనకు మంచి క్వాలిటీనే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ వస్తుంది ఫ్రంట్ డిస్ప్లే మీద. ఇది కూడా మనకు ఒక మంచి ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో IP69 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. కొద్దిగా వాటర్లో తడిచిన వాటర్లో పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెచ్ఎస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి లేటెస్ట్ అండ్ బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ కర్వ్డ్ ఉండదు. దాంతోపాటు కంప్లీట్ ఫ్లాట్ కూడా ఉండదు. కరెక్ట్ మనకు మిడిల్లో ఉంటుంది ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లే. చూడడానికి మనకు చాలా ప్రీమియం ఉంటుంది. మనకు బెజల్స్ కూడా చాలా థిన్‌గా ఉంటాయి. దాంతోపాటు మీరు ఏదైనా మూవీస్ కానీ, వీడియోస్ వాచ్ చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 1.5K రెజల్యూషన్ ఇచ్చినారు క్వాడ్ కర్వ్ డిస్ప్లే. డిస్ప్లే సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. 6.83 ఇంచెస్. మెయిన్‌గా మీరు కంటెంట్ వాచ్ చేయడానికి, దాంతోపాటు గేమ్స్‌కి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దాంతోపాటు సెకండ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు ఓఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ సెకండ్ కెమెరా వచ్చేసి పెరిస్కోపిక్ సెన్సార్. ఈ సెకండ్ కెమెరా మాత్రం మనకు చాలా యూజ్ఫుల్ కెమెరా అని చెప్పొచ్చు. ఈ పెరిస్కోపిక్ సెన్సార్ ఉండడం వల్ల మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్‌లో జూమ్ చేసి ఫోటో తీయాలన్నా కూడా మీకు దీంట్లో మంచి ఫోటోస్ వస్తాయి. ఈ పెరిస్కోపిక్ సెన్సార్ వచ్చేసి మెయిన్‌గా మనకి పోర్ట్రేట్ మోడ్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా మనకు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ ఎఫెక్ట్ వచ్చి ఫోటోస్ మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి ఈ పెరిస్కోపిక్ సెన్సార్ ఉండడం వల్ల. థర్డ్ కెమెరా వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో మెయిన్ కెమెరా, ఈ పెరిస్కోపిక్ సెన్సార్, ఇవి రెండు కూడా మనకు సోనీ సెన్సార్స్ యూజ్ చేసినారు. రెండిట్లో కూడా ఓఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. అందుకే ఈ మొబైల్ వచ్చేసి ఒక బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. ఫోటోస్ కానీ అన్నీ కూడా మనకు చాలా బాగా వస్తాయి. దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్‌లో వచ్చేసి 1x ఉంది, 2x, 3x ఇలా మనకు అప్ టు 3x వరకు పోర్ట్రేట్‌లో మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. మెయిన్‌గా మనకు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ వచ్చి ఫోటోస్ మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి. దాంతోపాటు వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే ఇది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K 30 FPSలో వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7H Gen 3. ఈ స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మాకు జనరల్ యూజ్ కానీ, దాంతోపాటు మీడియం రేంజ్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంటుంది. మరీ హెవీ గేమింగ్ ఎక్స్‌పెక్ట్ చేయకండి కానీ జనరల్ యూజ్ మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఇచ్చినారు. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడితే ఇది మొత్తం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే యాక్చువల్‌గా మనకి ఈ మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి 8GB ర్యామ్ 256 ₹32,000 లాంచ్ చేసినారు. ప్రెజెంట్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి జస్ట్ ₹25,000 వస్తుంది. అది కూడా ఓన్లీ సింగిల్ కలరే. ఇది వచ్చేసి డ్రిఫ్ట్ కలర్ అని ఉంటుంది. మిగతా వేరే కలర్స్ తీసుకుంటే ప్రైస్ అనేది ₹30,000 దగ్గర ఉంది. సో మీరు ₹25,000లో ఒక మంచి కెమెరా ఉండాలి. దాంతో పాటు పర్ఫార్మెన్స్, డిస్ప్లే అన్ని ఫీచర్స్ కూడా బాగుండాలనుకుంటే
ఈ రియల్‌మీ 14 ప్రో ప్లస్ మాత్రం చాలా మంచి లూట్ డీల్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ మనకు రూ. 25,000 వస్తుంది. ఆల్మోస్ట్ మనకు రూ. 7,000 డిస్కౌంట్ వస్తుంది. ప్రెజెంట్ ఉన్న మొబైల్ ప్రైజెస్‌తో కంపేర్ చేస్తే ఈ రియల్‌మీ 14 ప్రో ప్లస్ మాత్రం చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి మొబైల్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.